ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరగబోతున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. తొలి రోజు సమావేశాల్లో జీఎస్టీ సంస్కరణలపై చర్చ జరిగింది. 19 నుంచి వివిధ అంశాలపై డిస్కషన్ చేయబోతోంది సభ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం నిర్ణయించింది. ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 20, 21, 28 తేదీల్లో సెలవుంది. రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని నిర్ణయించారు. సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ, 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు 0 అవర్లో మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జీఎస్టీ సంస్కరణలపై శాసనసభలో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు తగ్గించడం వల్ల ధరలు తగ్గడం, ప్రజలకు కలిగిన లాభంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఇంత మునుపంతా కూడా ఒక కాంప్లెక్స్ కానీ 4 టైర్ సిస్టమ్ ఉండేది. ఆ 4 టైర్ సిస్టంలో 5, 12, 18, 28. ఈరోజు చాలా సింపుల్గా 5 టైర్ స్ట్రక్చర్ని 2 స్లాబ్లు 5, 18. దీనివల్ల 140 కోట్ల మందికి నాకు ఏమాత్రం అనలేదు, ప్రతి ఒక్కరికి లాభం కలుగుతుందని మరొకసారి ఘంటాపదంగానే మీ అందరికీ చెప్తున్నాను. ఇక క్వశ్చన్ అవర్లో టిడ్కో ఇళ్లపై ఆసక్తికర చర్చ జరిగింది. టిడ్కో ఇళ్లలో పాములు తిరుగుతున్నాయని సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళ్లిపాళ నరేంద్ర అన్నారు. 19న జలవనరుల అంశం, 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్ 6, 26న క్వాంటమ్ వ్యాలీ, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30న రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశంపై చర్చ జరగబోతోంది.